నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మీకొక జీవిత గాథకు సంబంధించిన సినిమా విశ్లేషణతో నేను మీ ముందుకొచ్చాను. ఆ చిత్రం ఏంటంటే 'భక్త పోతన'. కవిత్రయంలో ఒకరైన పోతనామాత్యులు భాగవతాన్ని తెలుగులోకి అనువదించి మహాప్రసిద్ధి చెందారు. గొప్ప గొప్ప పద్యాలతో ఆ మహాకావ్యాన్ని రూపొందించారాయన. ఆయన జీవిత గాథను సినిమాగా తీస్తే ఎలా ఉంటుందని చెప్పి వాహిని స్టూడియో వాళ్ళు ఈ నిర్మాణానికి పూనుకున్నారు. జీవిత గాథ అంటే మొట్టమొదటి బయోపిక్. మనం ఇప్పుడు అనుకున్నాం బయోపిక్లు ఇప్పుడు వచ్చినాయని, కానీ అప్పటి నుంచే బయోపిక్లు తీస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఈ సినిమా నిర్మాణం చేయాలనుకున్నప్పుడు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఎవరు ఆ కథను, ఆ జీవిత గాథను సక్రమంగా రాయగలరు అనే దాని మీద తర్జన భర్జన జరిగింది. యథావిధంగా నిర్మాత బిఎన్ రెడ్డి గారు, ముత్యాల నాయుడు గారని మరొకరితో వారు ఈ సినిమాని నిర్మించారు. దర్శకత్వం కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు అంటే చండశాస్త్రుడు అనే పేరు ఉంది కదా, ఆయన ఎంత నిష్టగా ఈ సినిమా తీశారో, ఆ సినిమా సక్సెస్ను చూసిన తర్వాత ఎంతోమంది క్రిటిక్స్ అలాగే సినిమా పండితులు అత్యంత ప్రశంసలు కురిపించారు ఈ సినిమా గురించి. ఇక రచనా బాధ్యతను అంటే ఎక్కువ సింహభాగాన్ని ఆ సముద్రాల రాఘవాచారి గారే తీసుకున్నారు. దానికి కేవీ రెడ్డి గారు కూడా సాయం చేశారు. ఇక సంగీతాన్ని వేరెవరికో ఇవ్వకుండా ఆయనే స్వతహాగా గాయకుడు కనుక వి నాగయ్య, ఆయన మనం చిత్తూరు నాగయ్య అంటాం కదా, వారే సమకూర్చారు. పద్యాలు పాటలు అన్నీ ఆయనే పాడారు. సో నేపథ్య గానం విషయంలోకి వచ్చేసరికి నాగయ్య గారితో పాటు మాలతి, వనజ, బెజవాడ రాజారత్నం అని ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ ఉంటారు. లలిత సంగీతానికి ఆవిడ పెట్టింది పేరు, ఆవిడతో కూడా పాడించారు. ఇక ఈ సినిమాలో ప్రధాన తారాగణం మనం ఇందాక అనుకున్నట్టు పోతనామాత్యునికి ఎవరు సక్రమంగా సరిపోతారు. అది ఆషామాషి ఆ పాత్ర కాదు. అందువల్ల ఏరి కోరి వి నాగయ్య గారిని ఈ పాత్రకు ఎంపిక చేశారు. అలాగే మాలతి, అలాగే ముదిగొండ లింగమూర్తి గారు, ఆయన అప్పటిదాకా ప్రొడక్షన్ మేనేజర్గా వాహినిలో చేస్తున్నారు. ఆయన ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన హావభావాలు అవన్నీ గమనించి కేవీ రెడ్డి గారు ఈయనతో కూడా ఒక పాత్ర ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుని, అతనికి ఉన్న ఫేషియల్ దీన్ని బట్టి ఇతను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంటే విలన్ లాంటి పాత్ర అయితే బాగా చేస్తారు అని చెప్పి ఆయన్ని ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఒక పాత్రకి ఎంపుకున్నారు. అలాగే హేమలత, నాళ్ళం వనిజ, సిహెచ్ నారాయణరావు గారు, టంగుటూరి సూర్య కుమారి గారు, ఆవిడెవరో తర్వాత చెప్తాను మీకు. బెజవాడ రాజారత్నం, జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు, మాలతి గారు, సామ్రాజ్యం, ఇలా ఒక శర్మ గారని ఇంకొక ఆయన కూడా రంగస్థలం నటులే. వీళ్ళందరినీ ఎంపిక చేశారు. అది చాలా పాత్రలు ఉంటాయి, కాకపోతే ప్రధాన తారగణం కదా మనం మాట్లాడుకున్నాం. సో అంతా అయిపోయిన తర్వాత ఇక ఈ సినిమాని ప్రారంభించడానికి ఆ సన్నాహాలు మొదలయ్యాయి. సో ముఖ్యంగా ఈ సినిమా తీసేటప్పుడు జరిగిన కొన్ని ముఖ్య విశేషాలను, దాని వెనుక ఉన్న కథనాలను మీకు వినిపించే ప్రయత్నం నేను చేస్తాను. వాటిలో ముఖ్యమైనది ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన పోతనామాత్యుడు, అమాత్యుడు అంటారు ఆయన, బమ్మెర పోతన ఆయన అసలు పేరు. సో ఆయన ఒక వ్యవసాయాలు చేసుకుంటూనే క్షేత్ర స్థాయిలో ఆయన అసలు పనులు చేస్తూనే ఆయన ఎక్కువగా చదువుకోలేదు. కవిత్వం ఎలా బిందు లేకపోతే అది అంటారు, సరస్వతి కటాక్షం అని అంటారు. సో ఆ విధమైన పాత్రకు న్యాయం చేయాలంటే నాగయ్య గారు అని చెప్పి అతనితో ఆ పాత్ర వేయించారు. ఇది ఇందాక చెప్పినట్టు మొట్టమొదట మనం తీసుకునే బయోపిక్ల్లో ఇది ఉంటుంది. కేరళతో సహా సాధారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోనే ఈ సినిమాలు ఆడుతూ ఉంటాయి. ఈసారి ఈ సినిమాని కేరళ, అప్పుడు మైసూర్ రాష్ట్రం అనేవాళ్ళు, మైసూర్ అక్కడ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తే సిల్వర్ జూబ్లీ ఆడింది. అంత గొప్పగా ఆ సినిమాని తీశారు. కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా, అంటే మొట్టమొదటి సినిమానే ఎంత సాహసోపేతమైన కథను ఆయన తీసుకున్నారో. ఎందుకంటే చరిత్రలు లేకపోతే పౌరాణికాలు లేకుంటే జానపదాలు అలాంటి వాళ్ళకి కాస్తంత కాల్పనికత యాడ్ చేయొచ్చు. అంటే హిస్టరీలో అది అవదలే. మళ్ళీ మిగతా వాటిలో ఆఖరికి సాంఘిక సినిమాలో కూడా మనం ఎంతో కొంత కాల్పనికతను యాడ్ చేయొచ్చు. బట్ బయోపిక్ చాలామందికి అప్పటికే ఈ పోతనామాత్యుని గురించి తెలిసి ఉంటుంది. సో ఎలాగా అని చెప్పి ఆచితూచి ప్రతి అడుగు చాలా అంటే పాజిటివ్ వైబ్రేషన్లతోనే సినిమాని ప్రారంభించారు.
వాహినిలో మీకు తెలిసిందే, వాహినిలో బిఎన్ రెడ్డి గారు ఒక సినిమా తీస్తే కేవీ రెడ్డి గారు ఒక సినిమా, అలా మార్చుకుంటారనమాట ఒక తర్వాత ఒకరు. ఈసారి వంతు కేవీ రెడ్డి గారికి వచ్చింది. అందుకే ఇంత బలమైన బాధ్యతను ఆయన భుజం మీద వేసుకున్నారు. కేవీ రెడ్డి మొదటి సినిమా, ఆయన పోతనామాచిన సినిమా అంట. ఏంటి ఇదంతా, అలా ఆడుతుందా ఈ సినిమా, తీయగలరా ఆయన అని రకరకాల కామెంట్స్ వచ్చినాయంట. కేవీ రెడ్డి గారు ఇందాక మనం అన్నట్టు చండ శాసనుడు కదా, అవన్నీ విని చూద్దాం, వాళ్ళందరికీ నేను నా సినిమాతోనే ధీటైన సమాధానం చెప్తాను అని చెప్పి చాలా పట్టుదలగా ఈ సినిమాని ఆయన తీశారు. అలాగే సముద్రాల సహాయ దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు, వీళ్ళిద్దరిని దగ్గర పెట్టుకుని ఈ స్క్రీన్ ప్లే, సీన్ డివిజను అదంతా చేసుకుని పక్కా ప్రణాళికలతో మనకి సజ్జిత్ రే గారు, బాపు గారు, అంటే వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈ స్క్రీన్ డిజైన్ ఎలా చేస్తారు, దానికి దాన్ని ఎలాగా పగడ్బందీగా తయారు చేసుకెళ్తారో అలాగా తయారు చేయించారు ఆయన. గతంలో నాగయ్య గారు, అదే చిత్తూరు నాగయ్య గారు అప్పటిదాకా వేసిన పాత్రలన్నీ ఒక రొమాంటిక్ యాంగిల్ ఉన్న పాత్రలు. ఇప్పుడు ఈ సినిమా భక్తిరస ప్రధానమైన పాత్ర. ఆయన చేస్తాడో చేయడో అని చెప్పి కొంతమంది అనుమానాలు. ఈవెన్ బిఎన్ రెడ్డి గారు కూడా చూడు మరోసారి ఆలోచించు, అతను మరి అప్పటిదాకా వేసిన పాత్రల ప్రభావం దీని మీద ఉంటుందేమో అని చెప్పి అంటే, లేదు ఆయనే ఈ పాత్రకి న్యాయం చేస్తారు అని చెప్పి ఒప్పుకొని ఆయన పిలిపించారట. తొలి రోజునే షూటింగ్ మొదలుపెట్టబోయే ముందు గుండు గీసుకోమన్నారట. ఈయన అవాక్ అయిపోయారట నాగయ్య గారు. ఇప్పుడుదాకా మనం అనుకున్నాం కదా, గ్లామర్ రోల్స్, హీరో రోల్స్ వేసి వచ్చిన ఆయన సడన్గా గుండు గీయించుని పిలక పెట్టుకోవటమా అని చెప్పారు. రే అలాగైతే నేను ఈ సినిమాను ఒప్పుకునేవాడిని కాదు అని చెప్పి లోపల మదన పడుతున్నారంట. అది కేవీ రెడ్డి గారు గమనించి, నాగయ్య నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు గుండు గీసుకుంటే మళ్ళా గుండు వస్తుంది, నీకేం ప్రాబ్లం లేదు, వెంట్రుకలు వస్తాయి, కానీ ఈ సినిమా పోతే మళ్ళీ రాదు. ఈ సినిమాలో నీకు అఖండ విజయం సాధించి గొప్ప పేరు వస్తుంది, పోతానంటే నాగయ్యే అనే అంత పేరు వస్తుంది అని చెప్పి ఆయన ఒప్పించి ఆ సినిమాని ఆయనతో చేశారు. మొదటి రోజు నుంచి బయట కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి కదా, నాగయ్య ఏంటి, పోతనామాచిన పాత్ర వేయటం ఏంటి, కేవీ రెడ్డి ఏంటి, ఆ సినిమాకి డైరెక్షన్ చేయటం ఏంటి. అప్పట్లో సినిమా పండితులు చాలా వ్యాలిడ్ క్రిటిసిజం చేసేవాళ్ళు. ఇప్పట్లాగా మోసేయటాలు లేకపోతే తీసేయటాలు అట్లా లేదు. అప్పట్లో చాలా పకడ్బందీగా కొడవరేంటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా సమీక్షలు రాసి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆ సినిమా బాగుంటే గొప్పగా ఉందని చెప్పి ప్రశంసలు అందించడంతో పాటు బాగలేకపోతే ఎందుకు బాగాలేదు, ఎక్కడ బాగాలేదు అనే సూచనలు కూడా చేసే అంత సహృదయం అప్పట్లో ఈ సినీ పండితులకు ఉండేది. సో అందువల్ల ఈయన ఎవరి చేతిలో పడిపోతానో, నేను ఎవరు నా మీద విమర్శలు చేస్తారని చెప్పి అకుంఠిత దీక్షతో, భక్తి శ్రద్ధలతో, ఏ మాత్రం అపచారం అంటారు, అపచారాలు ఏవి చేయకుండా మంచి హృదయంతో ఆ సినిమా పూర్తయ్యేదాకా నాగయ్య గారు తపస్సులాగా, ఆల్మోస్ట్ తపస్సులాగా ఆ సినిమాని తీశారు. భక్తి, వినయము, విధేయత, మరి రాజు పట్ల మళ్ళా గౌరవభావం, ఇవన్నీ ఆ పాత్రలో తాలూకు రకరకాల పార్శ్వాలు, వాటన్నిటినీ చాలా గొప్ప. ముఖ్యంగా సంభాషణలు గ్రాంధికంలోనూ శిష్ట వ్యవహారంలోనూ, మామూలు ఈ సాంఘిక సినిమాలో లాగా ఉండవు. సో అందులో ఆయన పండితుడు, పోతనామాచ్యులు. సో ఆయన భాష మాట్లాడాలి. సో దానికి స్పెషల్ దీనిలాగా ట్రైనింగ్ లాగా ఆయనే చేసుకుని అద్దం ముందు నిలబడి ఆ డైలాగులు ఎలాగా ఉచ్చరించాలో అదంతా అద్భుతంగా చేయగలిగారు నాగయ్య గారు. ఈ చిత్రంలో శ్రీనాథుని పాత్రకు కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఆయన కొలువులో ఈయన పనిచేస్తారు కనుక, లేకపోతే ఆయనకే ఈయన చేసిన రచనలు అంకితం చేస్తారు కనుక. సో ఈ పాత్ర ఎవరితో వేయించాలా అని చెప్పి అనుకుంటున్న దశలో సముద్రాల గారు చెప్పారట. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన టీవీ అద్భుతంగా ఉంటుంది, ఆయన ఆ వేషంలో బాగా నప్పుతాడు అని చెప్పి సజెస్ట్ చేశారట. పిలిపించి ఆయనకు కూడా మేకప్ టెస్ట్ చేసి, ఆయన వాస్తవానికి సంగీతంలో ప్రాధాన్యత ఉన్న ఆయన అయినా సరే, ఎందుకంటే ఈ సినిమా కూడా సంగీత ప్రాధాన్యత సంబంధించింది కదా, అంటే శ్రీనాథుడికి సంగీతం అన్నా, సాహిత్యం అన్నా, కవిత్వం అన్నా బాగా ఇష్టం. సో అలాంటి పాత్రకు ఆ గౌరీనాథ శాస్త్రి గారిని తీసుకొచ్చాం. ఇక దీనిలో శ్రీరాముని పాత్ర కూడా, ఎందుకంటే పోతనమాచ్యులు శ్రీరాముని భక్తుడు కనుక, ఆయన మీద ఎన్ని పద్యాలు అవన్నీ రాశారు కనుక, ఆయన పాత్రకి ఎవరు అంటే అప్పట్లో సిహెచ్ నారాయణరావు పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు.
సో ఆయన్ని ఆ పాత్రకు అనుకున్నారు. ఈ సినిమాలో సరస్వతీదేవి అసలు పోతనామాత్యుడు ఏమి చదువుకోకుండా అంత పాండిత్యాన్ని ఎలా సంపాదించారు, అంతే కదా, అది పెద్ద ప్రశ్న. సో అప్పుడు ఆ కథలో ఉన్నది ఏంటంటే అది కల్పితమో లేకపోతే వాస్తవమో తెలియదు, కానీ సరస్వతీదేవి అతనికి ప్రత్యక్షమై నాలుక మీద అక్షరాలు రాసింది. అందుకనే ఆయన వసు కవిత్వం అంటే అక్కడికక్కడే కవిత్వం చెప్పడం అనేది ఆయనకు అబ్బింది. సో ఆ విధంగానే ఈ భాగవతం ఇదంతా రాయటం మొదలుపెట్టారు అని చెప్పి అప్పట్లో అనుకునేవాళ్ళు ఆ పాత్రకు సంబంధించి. సో దీంట్లో సరస్వతీదేవి పాత్ర టంగుటూరి సూర్యకుమార్ గారు వేశారు. ఆవిడ అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు మాత్రమే వేస్తూ వస్తున్నారు. రంగస్థల కళాకారిణి ఆవిడ ఎవరు అనుకున్నారు, మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు కదా, వారి సోదరుడు కుమార్తె ఈవిడ. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఆవిడ గురించి, టంగుటూరి సూర్యకుమార్ గారి గురించి ఏంటంటే, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని మన ఆంధ్ర రాష్ట్ర గీతం ఉంది కదా, ఆ గీతాన్ని పాడింది ఆవిడే. మొట్టమొదటిసారి ఆవిడతోనే రికార్డ్ చేయించారు హెచ్ఎంఏ వాళ్ళు, హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్ఫోన్ కంపెనీ వాళ్ళు ఆవిడతో ఈ పాట. అది ఆవిడ తాలూకు ప్రాశస్త్యం. సో వెంకటేశ్వర స్వామి పాత్రను ఆవిడ, సరస్వతీదేవి పాత్రను ఆవిడేసి అద్భుతంగా పండించారు ఆవిడ, ఎందుకంటే రంగస్థలంలో ఉన్న ఆవిడ కదా. సో అప్పటిదాకా వాహిని స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న ముదిగొండ లింగమూర్తి గారిని తీసుకొచ్చి ఇంకొక పాత్ర అంటే అజామేలుడని, అది కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, ఆ పాత్రకి ఆయన్ని ఎంపిక చేశారు. ఈ సినిమాలో పోతనామాత్యుని కళలో అది శ్రీరాముడు ప్రత్యక్షం అవటం, ఆశీర్వదించడం, అలాగే ఆంజనేయుడు ప్రత్యక్షం అవటం, ఇలాంటి ట్రిక్ ఫోటోగ్రఫీ అవసరమైంది ఆ సినిమాలో. సో ట్రిక్ ఫోటోగ్రఫీకి అప్పటికి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, సో బాట్లే గారు కొంత చేసేవారు, కానీ ఈ సినిమాకి మాత్రం ప్రత్యేకించి రామనాథ్ అని ఒక చాలా గొప్ప ట్రిక్ ఫోటోగ్రఫీలో ఆరితేరిన ఆయన. సో ఆయన్ని తీసుకున్నారట. సో ఇందాక మనం అనుకున్న రాముడు ప్రత్యక్షం అవడాలు, లేకపోతే ఆంజనేయుడు తన స్వరూపాన్ని చూపించడానికి పెద్దగా అయిపోతాడు కదా, చిన్నగా ఉంటాడు కానీ ఆ తర్వాత చూస్తే పెద్దగా అయిపోతాడు కదా, అంటే తన శక్తి తనకే తెలియదు అని అంటారు ఆంజనేయుడు. అలాగా పైకి పెరిగిపోయే ఆ ట్రిక్ కూడా చేయాలి. ఇలాంటివన్నీ రామ్నాథ్ గారు అద్భుతంగా చేశారు. కానీ ఈ సినిమా తీస్తున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. అన్ని దేశాలు ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినాయి. ముఖ్యంగా మన దేశం మీద జపాన్ లాంటి దేశాలు బాంబులు వేసాయి. సో ఆఫ్కోర్స్ నాగసాకి అలాంటి వాటి మీద కూడా, జపాన్ మీద కూడా జర్మనీ వాళ్ళు, అమెరికన్స్ వాళ్ళు బాంబులు వేశారు, అది వేరే. సో మన దేశం మీద అప్పట్లో జపాన్ బాంబులు వేస్తుందంటే దక్షిణాది రాష్ట్రాల్లో బాంబింగ్ ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు రావడంతో సినిమా షూటింగ్ ఆపేసేసి అప్పుడు దాకా తీసిన నెగిటివ్స్ ఉంటాయి, రీడ్లు అంటాం కదా, వాటిని ఎక్కడ దాచాలి అని చెప్పి అనుకుంటే తాడిపత్రి, రాయలసీమలో అక్కడ తీసుకెళ్ళి దాచిపెట్టారట. కొన్నాళ్ల తర్వాత యుద్ధం ఆగిపోయింది. అప్పటికే సినిమా 3 వంతులు అయింది, ఇంకొక వంతు మాత్రమే ఉంది. ఈలోపు ఈ యుద్ధం వచ్చింది. యుద్ధానంతరము మళ్ళా షూట్ చేయడానికి వస్తే స్టూడియోలన్నీ ఇంకా పూర్తిగా పని ప్రారంభించలేదట. ఎలాగైనా సరే వాహిని వాళ్ళదే కదా, చేసి మొత్తాన్ని క్లీన్గా అదంతా చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే, అప్పుడు దాకా ఈ ట్రిక్ ఫోటోగ్రఫీ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రామ్నాథ్ గారు అంటే డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆయన మిస్సింగ్ అంటే జెమినీ వాళ్ళకి వేరే సినిమా ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళు యుద్ధం జరుగుతుందని భయపడి వెళ్ళిపోయారు, కానీ బట్ మద్రాసులో మాత్రం షూటింగ్లు జరిగింది. ముఖ్యంగా జెమినీ వాళ్ళు షూటింగ్లు చేస్తుంటే వాళ్ళకు ఒప్పేసుకున్నాడు ఆయన, ఇక్కడ ఖాళీ వచ్చింది కదా అని చెప్పి. ఆయన అప్పటికి రావడానికి వీల్లేదు, ఎందుకంటే అగ్రిమెంట్లు సంతకాలు చేస్తారు. ఈ సినిమా ఏదాకా నేను ఎక్కడికి వెళ్ళను అని కొంతమంది అగ్రిమెంట్ చేస్తే, ఇంకొంతమంది మీ సంస్థకు మాత్రమే చేస్తాను కొన్నాళ్ళు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అని అగ్రిమెంట్లో రాయించుకుంటారు. అప్పట్లో కాంట్రాక్ట్ పద్ధతి, జీతాలు ఇచ్చే పద్ధతి ఉండేది కదా. సో అందుకని రామనాథ్ గారు జెమినీ వాళ్ళ దగ్గర ఫిక్స్ అయిపోయారు. మరి ఏం చేయాలా, కేవీ రెడ్డి గారు అన్నిట్లో ఆరితేరిన ఆయన, ఆల్ ఇన్ వన్ అంటారు కేవీ రెడ్డి గారిని. మనం చండశాసనుడు అంటే అన్నిట్లో. సో ఆయన అన్నారంటే ఓకే, ఆయన రాకపోతే నేను చేస్తానులే అని చెప్పి ఈవెన్ ట్రిక్ ఫోటోగ్రఫీతో సహా మొత్తం మిగతా మిగిలిన 25% సినిమా మొత్తాన్ని కేవీ రెడ్డి గారే వేశారు. సో మాటలు అది మనం పేర్లు వస్తాయి కదా, టైటిల్స్లో కేవీ రెడ్డి గారు కూడా పేరు కూడా వేయమని రామనాథ్ గారు అడిగారట. అడిగితే నో, నా పని నేను చేశాను కదా, నేను డైరెక్టర్ నా పేరు ఉంటుంది కదా, సో ఫోటోగ్రఫీకి నా పేరు ఎందుకు, మీ ఒక్క పేరే వేయండి అని చెప్పి ఏం చేయండి అంటే ఎంత ఉదారత అప్పట్లో.
ఇప్పుడంతా ఒకళ్ళు ఎవరో పని చేస్తే ఇంకొకళ్ళు నేనే చేశానని చెప్పుకునే దశ ఇది. అప్పుడు అలా కాదు. ఎవరు ఏ పని చిన్న పని చేసినా కూడా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటం అనేది అప్పట్లో ఉన్న ఒక నీతి నిజాయితీ. ఓకే. సో ఈ సినిమా కోసం కొంతమంది బ్రాహ్మణులు అవసరమే. 100 మంది బ్రాహ్మణులు కావాల్సి వచ్చిందంట. కొన్ని సన్నివేశాల్లో బ్రాహ్మణులు ఉంటారు కదా. సో మద్రాసు అంతా వెతికినా కూడా, మద్రాసు అంటే మీకు తెలిసిందే, మద్రాసులో హేతువాదులు నాస్తికులు ఎక్కువ ఉంటారు కనుక బ్రాహ్మణులు అంతమంది అక్కడ దొరకలేదట. అప్పుడు కంచి వెళ్ళి కంచిలో ఉన్న ఇంకొంతమంది బ్రాహ్మణులు తీసుకొస్తే అప్పుడు 100 బ్రాహ్మణులు అనేది ఆ చిత్రంలో ఒక సన్నివేశం ఉంది. దానికోసం కంచి నుంచి తీసుకొచ్చారట. ఇక ఈ సినిమా అయిపోయింది. ప్రివ్యూకి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచారు. పుల్లయ్య గారు ఉన్నారు కదా, శాంతకుమారి గారు భర్త, ఆయన కూడా పిలిచారట. ఆయన వచ్చారట. అందులో వాహిని వాళ్ళ సినిమా అంటే ఉద్దండులు అందరూ వస్తారు. సో వచ్చి ఆ సినిమా చూసి ఆయన స్థానం అయిపోయారంట. అలాగా అంటే స్టన్ అయిపోతారంట కదా. అయిపోయి నాగేని పిలిచి, మంచి ఫ్యూచర్ ఉందయ్యా నీకు, నువ్వు ఇంకా ఈ సినిమా సంగతి అంటావా, ఈ సినిమా అద్భుతంగా ఆడుతుంది నో డౌట్, కానీ నువ్వు కూడా ఫ్యూచర్లో మంచి నటుడు అవుతావు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు అని చెప్పి కేవీ రెడ్డిని కూడా దగ్గరికి పిలిచి కౌగిలించుకుని మరి బాబా ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరయ్యా, నువ్వు అంత బాగా తీసావని పుల్లయ్య గారు లాంటి వాళ్ళు అప్పట్లో పెద్ద దిక్కు ఆయన సినిమా పరిశ్రమకి. ఈ కేవీ రెడ్డి గారు ఆ తర్వాత వచ్చారు, బిఎన్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ స్థాయిలో ఆయన ఉన్నారు పుల్లయ్య గారు. సో ఆయనే ప్రశంసలు ఇచ్చేసరికి ఈ సినిమా ఇక తిరిగే ఉండదని చెప్పి అందరూ అనుకున్నారు. ఇక రామచంద్రాపురంలో ఈ సినిమా రిలీజ్ అయింది. నాగయ్య గారు బజార్లకు రావటం ఆలస్యం, కనపడగానే రిక్షా లెవెల్లో కూడా దిగేసేసి నమస్కారాలు చేస్తున్నారట. పోతనమాచుడి సాక్షాత్తు బజార్లోకి వచ్చాడని. ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు పిలక పెట్టుకున్నారు కదా, పిలక పంతులు అని ఎగతాళి చేసిన వాళ్ళు అదే మద్రాసు వీధుల్లో ఆయన వస్తుంటే పాదాభివందనాలు చేశారట. మహానుభావ, ఎంత గొప్పగా చేసావయ్యా బాబు అని చెప్పి చేశారట. ఇప్పుడు ఈ రామచంద్రపురం అని చెప్పి మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటుంది కదా, అక్కడ శ్రోత్రియ బ్రాహ్మణులు సమాజం ఒకటి ఉంది, అసోసియేషన్ ఆఫ్ శ్రోత్రియ బ్రాహ్మిన్స్ అని. వాళ్ళు నాగయ్య గారిని ప్రత్యేకంగా పిలిపించి పాదాభిషేకాలన్నీ కనకాభిషేకాలన్నీ చేశారట. అక్కడ మాట్లాడమని నాగయ్య గారిని అడిగితే ఆయన ఏడుస్తూనే ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారంట. ఆనంద బాష్పాలు. ఒక పాత్రకి ఇంత కనెక్ట్ అవుతారు ఆ ప్రజలు, ముఖ్యంగా ఈ భక్తిరస ప్రధానమైన ఈ పాత్రను నేను అంత గొప్పగా చేశానని చెప్పి ఆయన వేదిక మీద ఏడ్చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారట. ఇక కోయంబత్తూరు, అక్కడ మన ఈ మాతృభాష వాళ్ళకి తమిళ అయినప్పటికీ తెలుగులో ఎక్కువ మాట్లాడే ఉన్నారు అక్కడ. నేను విన్న ఆశ్చర్యకర అంశం ఏంటంటే అక్కడ గజెట్లో, కోయంబత్తూరు గజెట్లో మాతృభాష అన్న చోట తెలుగు అని ఉంటుందట, తమిళ అని లేదు అక్కడ. సో అంత ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. అందుకని ఈ సినిమా స్వర్ణోత్సవాలను అక్కడ జరిపారట. ఎందుకంటే అది యాప్ట్గా ఉంటుంది. ఒక్కొక్క వాహిని వాళ్ళ స్టైల్ వేరేగా ఉంటుంది. ఒక చోట చేసిన పని మరొక చోట చేయరు, దీన్ని వేరే చోట చేస్తే కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పి కొత్త ఆడియన్స్ని పట్టుకోవచ్చు అని చెప్పి అలా చేయటం మొదలుపెట్టారు. సో ఈ సినిమా తర్వాత జెమినీ వాళ్ళ బాలనాగమ్మ రిలీజ్ అయిందంట. జెమినీ వాళ్ళు మనం ఇందాక అనుకున్నాం కదా, రఘునాథ్ గారు అక్కడికి వెళ్ళారు పనిచేస్తున్నారని, ఛాయాగ్రాహకుడు. వాళ్ళ బాలనాగమ్మ సినిమా రిలీజ్ అయితే బాలనాగమ్మ పాత్రను కాంచన్మాల గారు, అప్పట్లో బ్యూటీ క్వీన్ ఆవిడ కటౌట్, పెద్ద కటౌట్ పెట్టారట. పెడితే కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారికి మండుకొచ్చిందండి. ఏంటి మన సినిమా ఎంత గొప్పగా ఆడుతుంటే వాళ్ళు ఏంటి కాంచనమాల ఇది పెట్టారని చెప్పి మనం ఏం పెట్టాలా అని చెప్పి ఆలోచించి, కొంచెం కాంచనమాల అంటే బాలనాగమ్మ వీరనారి కనుక ఆవిడికి అంత కటౌట్ పెట్టారనుకో, మన సినిమాలో ఈయన మైల్డ్ పర్సన్ కదా, ఈయనకి ఎలా పెడతారు అని చెప్పి అనుకొని అప్పుడు ఐడియా వచ్చిందంట. ఆ సినిమాలో ఆంజనేయుడు విశ్వరూపం చూపెడతాడు. అంటే తన అసలు రూపం అంటే ఫుల్గా పైకి వెళ్ళిపోయి అంత ఎత్తున కనబడతారు కదా, ఆ విగ్రహం పెడితే, ఆ కటౌట్ పెడితే బాగుంటుంది, యాదృచ్ఛికంగా ఉంటుంది, సమంజసంగా ఉంటుంది చెప్పి పెద్ద కటౌట్ ఆంజనేయుడిది చేయించి ఆ గదర్లా ఉండి నమస్కరిస్తున్న దృశ్యం పెడితే జనాలు పిచ్చెక్కిపోయారట ఈ కటౌట్ చూసి. ఇప్పుడు మనం అనుకున్న కటౌట్ చూసి చెప్పకూడదు బ్రదర్ ఏదో అంటాం, డైలాగులను వస్తాయి అంటే కటౌట్స్ ఏదో ఇప్పుడే వచ్చినట్టుగా. కటౌట్స్ 40s 43 ఈ సినిమా రిలీజ్ అయింది, అప్పుడే కటౌట్స్ వచ్చినాయి. కటౌట్స్ తాలూకు
వాతావరణం, యుద్ధ వాతావరణం కూడా అప్పట్లోనే ఉంది. అదే మనకి ఇప్పుడు సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. ఇక ఇక బిఎన్ రెడ్డి కూడా, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి కొంచెం కొంచెం ఎందుకంటే కేవీ రెడ్డి వంతు వచ్చినప్పుడు బిఎన్ రెడ్డి మాట్లాడకూడదు కదా. బిఎన్ రెడ్డి గారు మధ్య మధ్యలో సలహాలు ఇస్తుంటే నాకు తెలుసులే అని చెప్పి అలా అనటం వల్ల కొంచెం పెడమొహంగా ఉన్నారట ఈ సినిమా అయిపోయే నాటికి. కానీ ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరు కౌగిలించుకొని అద్భుతంగా చేశారా బాబు అని చెప్పి చాలా ఆనందపడిపోయి ఆనందాన్ని పంచుకున్నారట. సో పద్యాలు, సినిమాలో చాలా పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ పోతనామాచ్యులు రాసిన పద్యాలనే దాంట్లో పెట్టారు. పాటలు మాత్రం సముద్రాల గారు, మనం ఎందాక అనుకున్న సముద్రాల రాఘవాచారి గారు పాటలు రాశారు. ఆ పాటలన్నీ పెద్ద ఆయన పాడుకున్నారు. ఎవరు, మన నాగయ్య గారే పాటలు పాడుకున్నారు. కోర్స్ అప్పటి సంగీతం అంతా కొంత ఇప్పటి ప్రేక్షకులకు అంతగా ఇష్టపడవచ్చు, కానీ సంగీత ప్రియులు మాత్రం అప్పటి సంగీతాన్ని చెవులు కోసుకుని మరీ ఉంటారు. అందులో ఈ భక్తి రసాన్ని నాగయ్య గారు పాడిన తీరు నభూతో న భవిష్యత్, ఘంటసాల గారైనా అలాగే పాడేవారేమో అని చెప్పి అనుకున్నారు. దాంట్లో సర్వమంగళ రామ సీతారామ అని ఒక పాట వస్తుంది, అది నాగయ్య గారే పాడుకున్నారు. మళ్ళా నమ్మితి నమ్మా సీతమ్మ కదలి రావమ్మ మాయమ్మ అని ఇంకో పాట మాలతి గారు పాడిన పాట ఉంటుంది. మళ్ళీ మన నాగయ్య గారే పాడిన పాట పావన గుణధామ హరే పావన గుణధామ, ఈ పాట ఒకటి. అంటే దాదాపు ఈ రాగాధారంగా చేస్తారు కనుక మనం పాటలు వింటే మొట్టమొదటి పాట నుంచి చివరి పాట దాకా అలాగే అనిపిస్తుంది మనకి. ఏంటి అంటే ఇది రాగం, ఆ రాగంతో ఎక్కువ పాటలు చేశారని చెప్పి. ఇక రామ రామ సీతారామ అని చెప్పి ఇంకో భక్తి భజన చేస్తూ పాడే పాట కూడా ఉంది. సో పాటలు సంగతి అటు ఉంచితే సినిమా మాత్రం బయోపిక్గా వచ్చిన పోతనామాచ్యుడి గురించి చాలామందికి తెలియని అంశాలు ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేశారు. మీరు కూడా తప్పనిసరిగా చూడండి. ఈ సినిమా యూట్యూబ్లో ఉంది. ఎందుకంటే మన పాత తరపు సినిమాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత నీట్గా సినిమాలు తీశారో తెలుసుకోవడానికి నేను ఈ సినిమా ఓల్డ్ ఈజ్ గోల్డ్ చేయడానికి ప్రధానమైన కారణం అదే. సో మీకు ఈ సినిమా నచ్చుతుందని చెప్పి భావిస్తూ మళ్ళీ ఇంకొక మంచి ఆణిముత్యంతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.